మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథము 7వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. తన స్నేహితుడైనటువంటి తేమానీయుడైనటువంటి ఎలీఫజు పలికినటువంటి మాటలకు బదులిస్తూ యోబు మాట్లాడుతున్నటువంటి తీరిది. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? యోబు మాటల్లో సత్యం లేకపోలేదు. ఏలయనగా భూమి మీద నరుల ఆయుష్కాలమునకు ఒక పరిమితి ఉంది. మరో చోట అంటాడు, మించజాలని వయో పరిమితి నీవు నాకు నియమించితివి అని. అయితే ఇక్కడ నరుల ఆయుష్కాలాన్ని, వారు జీవించే దినాల్ని కూలి వాని యొక్క కూలి దినములతో పోలుస్తున్నాడు యోబు. అయితే 14వ వచనంలో అంటాడు, కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక ఉండుము అంటాడు. దావీదు కూడా తన జీవితం గురించి మొరపెడుతూ శ్రమల మధ్యలో ఉన్నప్పుడు యోబులాగే మరణానికి సంబంధించి, ఆయుష్కాలానికి సంబంధించి అనేక అంశాలు పలుకుతూ వచ్చాడు. నా దినముల పరిమాణము నీవు బెత్తరంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిలో అసలు నా ఆయుష్కాలము లేనట్టుగానే ఉంది. ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు అన్నవి దావీదు మాటలు. నరుని ఆయుష్కు సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా ప్రస్తావన తీస్తున్నాడు యోబు. 6వ వచనం మీరు గమనిస్తే, నా దినములు నేతగాని వాడి కంటేను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నాయి అంటున్నాడు. రాజైన హిజ్కియా మీకు జ్ఞాపకం ఉన్నాడా? ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఇక నువ్వు మరణం కాబోతున్నావు అని చెప్పినప్పుడు తన ముఖమును గోడ వైపుకు తిప్పుకొని యెహోవా ఎదుట హిజ్కియా ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన, తాను కన్నీరు విడిచి తన ప్రార్థనకు జవాబు పొంది తను స్వస్థత పొందిన తర్వాత రాజైన హిజ్కియా పలుకుతూ అంటాడు, నా నివాసము పెరిగి వేయబడెను, గొర్రెల కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. నేత నేసేవాడు తన పని చుట్టుకున్నట్లుగా నేను నా జీవాన్ని ముగించుచున్నాను అంటాడు. ఈ మాటల్లో ఎవరికీ మినహాయింపు లేదు. ఎంత గొప్ప భక్తుడైనా, ధనవంతుడు పేదవాడన్న తారతమ్యం లేదు. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదంతవాడే మరణించి కుళ్ళుపట్లేదా? అందుకే పేతురు భక్తుడు అన్నాడు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని. ఆ గడ్డికి పూసినటువంటి పువ్వులు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా కనపడతాయి. అయితే గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. సర్వ శరీరులు భూమి మీద లాగానే ఉన్నారు. కేవలం ఎలీఫజు మాటల్లో మాత్రమే కఠినమైన మాటలు కాదు, యోబు కూడా బాధల్లో కాస్త కఠినంగా మాట్లాడుతున్నాడు. యోబు స్నేహితులకు వాస్తవం తెలియనట్లే పాపం యోబుకు కూడా సంగతంతా తెలియదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకునే ప్రతివాడు పశ్చాత్తాపడే దినం ఒకటి వస్తుంది. సర్వ శరీరులు భూమి మీద గడ్డి వలె ఉన్నారు, అందరూ నశిస్తారు అన్న మాటల్లో నిరీక్షణే లేదు అని అనుకుంటున్నారా? అదే సమయంలో భక్తుడు అంటాడు, వాక్యము నిత్యము నిలుస్తుంది అని. వాక్యము నిత్యము నిలుస్తుంది. వాక్యము అంగీకరించిన వారిని అది నిత్యము నిలుపుతుంది. క్షీణించిపోతున్నటువంటి తన శరీరమును, తన ఎముకలను చూస్తున్నప్పుడు యోబు వాటిని అసహించుకుంటున్నాడు. 15వ వచనంలో చూడండి ఎంత పెద్ద మాట అన్నాడో, కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను. క్షీణించిపోతున్నటువంటి ఈ శరీరాన్ని చూడడం కంటే మరణమే మేలు అంటున్నాడు. ఇక 17వ వచనం నుంచి గమనిస్తే, మనుష్యుడు ఏ పాటివాడు అతన్ని గనపరచనేలా, అతని మీద నీ మనసు నిలుపునేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా, ఎంతకాలం నీవు నన్ను చూచుట మానుకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? కీర్తన 8వ అధ్యాయం 4వ వచనంలోను, 144వ అధ్యాయం 3-4 వచనాల్లోనూ ఇదే అంశాలు ఉన్నాయి. నిజమే కదా, నరుణ్ణి దర్శించటానికి వాడు ఏ పాటివాడు? మరి వాడు ఏ పాటివాడు అన్న మాట అసలు నరునికి జ్ఞాపకం ఉందా? ఆ సత్యమే తెలిస్తే ఇలా విర్రవీగుతాడా? డాంబికం కనపరుస్తాడా? వీరుణ్ణి సూర్యుని అంటూ ప్రగల్భాలు పలుకుతాడా? కీర్తన 90వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి మోసే జీవితానికి సంబంధించి కొన్ని లెక్కలు చెప్పాడు. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములు అని. ఈ లెక్కల నుండి మరొక లెక్క తీసి చెబుతాను, జాగ్రత్తగా వినండి. మోసే చెప్పినట్టుగా ఒక వ్యక్తి సగటున 70 సంవత్సరాలు బ్రతికితే, అందులో నుంచి రాత్రి జాము యొక్క సమయాన్ని తీసివేస్తే అతనికి మిగిలేది 35 సంవత్సరాలు మాత్రమే. అందులో ఊహ తెలియని, తప్పొప్పులు తెలియని ఒక 10 సంవత్సరాలు బాల్యం. ఇక తనకు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు విద్య, ఉద్యోగం.
ఆ తర్వాత కుటుంబము, పిల్లలు, బాధ్యత. ఎంత సమయం ఇక అతని చేతిలో ఉందో జాగ్రత్తగా ఆలోచించండి. యోబు అయినా, దావీదైనా, మోషే అయినా, పేతురైనా, యాకోబు భక్తుడైనా, ఈ భక్తులంతా ఇస్తున్న వివరణ ఒకటే: జీవితం చాలా స్వల్పమైంది అని. నా జీవితం ఇంత స్వల్పమైందా అని ఆలోచించు కూర్చున్నా కూడా ఆ కాస్త సమయం అయిపోతుంది. సరిగా ఆలోచించి వినియోగించమని దాని అర్థం. అయితే యోబు మాటల్లో మరో మాట మనం చూద్దాం. 20వ వచనం చూడండి. నేను పాపం చేసి తిన్నా, నరులను కనిపెట్టువాడా, నేను ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేళ గురిపెట్టితివి. తాను అనుభవిస్తున్నటువంటి అంత గొప్ప శ్రమకు తగిన పాపం యోబు జీవితంలో లేకపోయినా, నేను పాపినా అని ప్రశ్నించేదానికి ఏ మానవునికి అధికారం లేదు. ఏలయనగా మనం జన్మతా పాపులం. నీవు నన్ను క్షమించవా, నా అతిక్రమాలను పరిహరించవా, నా దోషమును కడగవా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ కీర్తన 103వ అధ్యాయం మనకేం నేర్పిస్తుంది? మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఈ భూమిపైన పుట్టిన ప్రతి మానవుడు యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యేసు రక్తం ద్వారా కడగబడక తప్పదు. 9వ వచనం ప్రకారం తన పాపములను తాను ఒప్పుకొనక తప్పదు. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ఆ పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి పవిత్రులుగా చేస్తాడు. యోబు మాటలైనా, ఎలీఫజు మాటలైనా కాస్త పక్కన పెట్టి జీవిత పరమార్థం గుర్తించి దాని గమనాన్ని సరైన గాడిలో పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.